రామప్ప గుడి పాదవర్గం అంటే గోడల మీద చెక్కిన శిల్పాల్లో ఎందరో దేవతామూర్తులు ఉన్నారు. లక్ష్మి, భైరవుడు, సూర్యుడు, ఇంకా అనేకం మకరవ్యాలి తోరణాల కింద గజద్వయాల చేత అభిషేకింపబడుతున్నట్టుగా చెక్కబడ్డాయి. ఇవి కాక అనేకమైన విడి శిల్పాలు కూడా ఉన్నాయి. ఏనుగులతో అభిషేకింపబడే లక్ష్మిని గజలక్ష్మి అన్నట్టుగానే ఏనుగుల జంట చేత అభిషేకింపబడుతున్నటువంటి ఆదిత్యుణ్ణి గజాదిత్యుడని, భైరవుణ్ణి గజభైరవుడని అనాలేమో మరి. ఎవరో ఆదిత్యుని శిల్పాన్ని కొత్తగా కనుక్కున్నట్టు అది ధన్వంతరి శిల్పం అని వ్యాఖ్యానించారు. ధన్వంతరి ప్రతిమలు చాలా అరుదు. ధన్వంతరి ప్రతిమ లక్షణం కూడా ప్రత్యేకం. ద్విభుజుడైన ఆదిత్యుని శిల్పంలో ఆదిత్యుని 2 చేతుల్లో కమలాలు ఉంటాయి. ధన్వంతరి చేతిలో కలశం ఉంటుంది. ప్రతిమల భేదం గమనించకుండా గుర్తింపుల తారుమారు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, సముచితం కాదు కూడా.